నిర్మాణం జరగడం అయోధ్యలో. మరి రామ మందిరం నిర్మాణం అయిన తర్వాత అందరూ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారు. నిర్మాణం అయిన తర్వాత తొలిగా మనకొచ్చే ఉగాది పండగ మనం చేసుకునేటువంటి శ్రీరామనవమి ఎలా జరగాలి, ఇది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అనంత శ్రీ విభూషితులు జగద్గురువులు దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు శృంగేరి పీఠం నుంచి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులని అందిస్తూ శ్రీ రామామృత తరంగిణి మరియు తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 1 కోటి ఇళ్లకి 16 నదుల నీళ్లు, 16 నదుల మృత్తిక, ఈ మొత్తము 1 కోటి ఇళ్లని తాకుతూ అయోధ్యకి చేరాల సమయానికి అని నిర్ణయించారు. స్వామివారే తొలిగా అభిషేకాదులన్నీ కూడా పాదుకల్ని అన్ని ఇచ్చి చేశారు. ఆ జలాలని ఒక 8 బాక్సుల కింద మొత్తం దాన్ని విభజించి ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, కేరళలో 78 లక్షలు పూర్తయిపోయినాయి. ఇంకా 22 లక్షల ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రథము ఈ మృత్తికని అన్నింటినీ తీసుకొని ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అందరిళ్ళకి చేరాక ప్రత్యేకంగా ఒకటి ఎప్పుడూ అయోధ్యలో ఉండేట్టు సుప్రతిష్ఠితమైంది, ఒకటి స్వామివారి అభిషేకానికి వినియోగించడం అవుతుంది. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ప్రక్రియ అనంత శ్రీ విభూషితులు శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో నిర్వహించడం అవుతోంది. అయితే తెలుగునాట రామామృత తరంగిణికి పూర్తిగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ సహకరించటం కలిసి ఈ 2 రాష్ట్రాలలో అందరి ఇళ్లకి సాధ్యమైనంత మటుకు 22 లక్షల ఇళ్ల దాకా కూడా మేము నిర్ణయించడం, దానికి ఇప్పటికే మాకు సౌందర్య లహరి అలాగే లలిత పారాయణలు చేసేటువంటి స్త్రీమూర్తులు అయితేనేంటి, అలాగే మన రిఫ్లెక్షన్ నుంచి శివశక్తి నుంచి హిందూ జనశక్తి నుంచి నేషనలిస్ట్ హబ్ నుంచి ఇలా అనేకమైనటువంటి సంస్థల నుంచి మనకి సహకారం అందుతోంది. అందరము కలిసి ఈ నెల లోపల ఎక్కడ చూసినా కూడా రామమయంగా ఇప్పటికే రాముడి అక్షతలు ఇంటింటికి చేరడానికి అన్ని ఏర్పాట్లు అయినాయి. రామచంద్రమూర్తి క్షేత్ర నిర్మాణానికి మనం అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమంతో జగద్గురువుల యొక్క విభూతి అక్కడ ప్రతిష్ట అన్ని కూడా పూజాది కార్యక్రమాలు శృంగేరి పీఠం నుంచి వెళ్లి పండితోత్తములు చేయడం జరిగింది శంకుస్థాపన దగ్గర నుంచి. అదే విధానంలో మనకి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం సాగబోతోంది. రథము రేపు నల్లకుంట శంకర్ మఠ్లో సాయంత్రము 5:30 6 గంటల ప్రాంతానికల్లా అక్కడికి చేరుతుంది. అక్కడ ఈ మొత్తము నదీ జలాలు మృత్తికలు అన్నిటికీ పూజ చేసి అక్కడ నుంచి ఇక మొత్తం 2 రాష్ట్రాల్లోకి ఈ రథం విస్తృతంగా సంచారం చేయబోతుంది. కాబట్టి యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో ఉండేటటువంటి ప్రజలకి 22 లక్షల ఇళ్లే కాబట్టి మాకు తేలిగ్గా అయిపోతుంది. ఆ సంఖ్య మా సంస్థానం తరఫునే చాలా మటుకు అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తామో ఆ ప్రదేశానికి అందరూ కూడా వెళ్లి నమస్కారం చేసుకోండి. ఇళ్లకి వెళ్లేటటువంటిది ఉన్నప్పుడు ఒక ఊరికి వచ్చినప్పుడు ఆ ఊర్లో దాదాపు అన్ని ఇళ్లు కూడా ఆ రోజు పూర్తవుతాయి. కాబట్టి ముందుగా ఏ ఊరు వస్తుందో ఆ ఊర్లో అభ్యర్థన పెడితే వాళ్ళ ఇంటికి కూడా చేరడం అంతా ఉచితం. దీంట్లో ఏది డబ్బులతో సంబంధం లేదు, మొత్తం సంస్థలే చూసుకుంటాయి. కేవలం భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవడమే జనాలందరూ కూడా చేయాల్సిన పని. కాబట్టి ఆ రామ ప్రసాదం, రామ విభూతి ప్రతి ఇంట్లో ఉండాలని, దీనికి ఇవాళ తెలుగునాట ఉన్నటువంటి ప్రముఖమైన ముఖ్యమైనటువంటి ఛానల్స్ అన్ని కూడా పరిపూర్ణంగా సహకరిస్తున్నందుకు వాళ్లకు కూడా అనేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. మళ్ళీ స్వామివారికి వచ్చాక
14వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా వీరభద్రపల్లెం అని జిమ్ఖానా గ్రౌండ్స్ లో కొన్ని వేల మందితో, దాదాపు 1,00,000 కూడా దాటిపోవచ్చు, అంతమందితో చాలా విశేషమైన కార్యక్రమం జరుగుతోంది. అక్కడ కూడా జిమ్ఖానా గ్రౌండ్స్ లో 14 నుంచి 17 దాకా కూడా ఈ 16 నదుల యొక్క మృత్తిక, 16 నదుల యొక్క జలాలు, ఈ రెండు అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి జిమ్ఖానా గ్రౌండ్స్ లో దాదాపు 24 గంటలు అవైలబుల్ లో ఉంటుంది. అక్కడికి కూడా వచ్చి జనాలు నమస్కరించుకోవచ్చు అని చెబుతూ ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి దిగ్విజయం చేద్దాం. రామ ప్రతిష్ఠ అయ్యేటప్పటికే మొత్తం భారతదేశం అంతా రామమయం కావాలి అనే సంకల్పంతో రామరాజ్యం ఈ భారతదేశంలో సుప్రతిష్ఠితం కావాలి. రామరాజ్యం అంటే పార్టీ కాదు, రామరాజ్యం అంటే ధర్మము. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే ఈ భారతావనిని రాజ్యమేలుగాక అనే సంకల్పంతో దిగ్విజయంగా జగద్గురువుల ఆశీస్సులతో ఈ కార్యక్రమం మేము చేపట్టడమైంది అని చెప్పడానికి ఆనందిస్తూ స్వస్తి. సంస్థ విషయం ఇప్పుడు రామాయణం ఎక్కడ జరిగింది అని మనం ఒకసారి తెలుసుకుంటే సైంటిస్టులు చెప్తున్నారు, మనం ఎప్పుడో బట్ అది పట్టించుకో. మనం సైంటిస్టులు చెప్తున్నారు ఇది ఆ దేశంలో రామాయణానికి సంబంధించిన రామవారం మనకు దొరికినాయి, ఇంకో దేశంలో దొరికినాయి, వేరే ఏదో ముస్లిం కంట్రీస్ లో కూడా దొరుకుతున్నాయి అని చెప్పేసి చెప్తాము. అంటే రామాయణం అనేది కేవలం భారతదేశానికి మాత్రమే ముఖ్యం కాదు, అండ్ రాముడు అనేటటువంటి వాడు భారతదేశానికి మాత్రమే దేవుడు కాదు. అటువంటి రామయ్యకు ఇన్ని రోజులు గుడి లేక ఇప్పుడు అద్భుతంగా గురొస్తుంది. నిజంగా ఓన్లీ భారతదేశం మాత్రమే దీని పండుగ లెక్క జరుపుకుంటుంది కాదు, నాకు తెలిసి విశ్వం, ప్రపంచం అంతా విశ్వం ఖచ్చితంగా జరుపుకుంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పండుగ జరుపుకోవాలి. అట్లాంటి ఒక పండుగని ప్రత్యక్షంగా కూడా మనం అందరం ఇన్వాల్వ్ అయ్యేలాగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు తత్వం ట్రస్ట్ అండ్ శ్రీ రామామృత తరగతి ట్రస్ట్. ఇద్దరు ముఖ్యంగా గురువు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో వారు ఏ విధంగా ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. సో మనందరం కూడా దీంట్లో పాల్గొంచుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఖచ్చితంగా అందరూ ముందుకు రండి. ప్రత్యక్షంగా పాల్గొనడం అంటే ఇటువంటి ఒక కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం చాలా కష్టం. బట్ రామయ్య మనకి పాల్గొని చెప్పేసి మన దగ్గరికి వస్తాడు. సో ఖచ్చితంగా మనం పాల్గొనాలి, చేస్తున్నాం. ముఖ్యంగా శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాలి. రామయ్య అస్తిత్వానికే మనం వరకు అంటే అసలు రాముడు దేవుడా అని చెప్పేసి ప్రశ్నించే స్థితి వరకు వచ్చిన నార్మల్ జనాలు కూడా. సో రామయ్య అస్తిత్వం కాదబాబు, మా అస్తిత్వమే రాముడు అని చెప్పేసి మనం అందరం కూడా నిరూపించుకోవాలి. నెక్స్ట్ గురువుగా చెప్పారు, నెక్స్ట్ శ్రీరామనవమి కానీ ఎలా జరుగుతుంది. శ్రీరామనవమి ప్రతిరోజు శ్రీరామనవమి మనది. శ్రీరామ రాజ్యం అంటే ఎలా ఉంటుందో మనందరం కూడా చూపించాలి. అంటే మన ఇంట్లో ఓన్లీ పూజ చేసుకొని బయట కొట్టు పెట్టుకొని వస్తే మాత్రం సరిపోదు, అంతకు మించి చేయాల్సింది. అది ప్రత్యేకంగా ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, బట్ మీకు అర్థం చేస్తున్నాను. నా పేరు అమోఘ్ దేశపతి అని, నేను రిఫ్లెక్షన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తాను. తర్వాత కళ్యాణ్ శివశక్తి గురించి రేపు సాయంత్రము మనకి 6 o'clock కల్లా రథం వస్తుంది కర్ణాటక నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్. మాది శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అని ఒక NGO ఆర్గనైజేషన్. మేము హిందుత్వం కోసం పనిచేస్తున్నాం. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం, హిందూ ధర్మాన్ని చేయడం. అయితే రాముడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఒక స్పష్టంగా చెప్పాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కలిపింది రాముడు, కృష్ణుడు మాత్రమే. అంటే కాశ్మీర్ లో రామాయణం ఉంటది, కన్యాకుమారిలో కూడా రామాయణం ఉంటది. రామ అనేటటువంటి పేరు కాశ్మీర్ లో ఒక కుగ్రామంలో ఒక వ్యక్తి పెట్టుకుంటాడు, కన్యాకుమారిలో ఉన్నటువంటి కుగ్రామంలో ఒక వ్యక్తి కూడా రామ అనేటటువంటి పేరుని పెట్టుకోవడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని కలిపేటటువంటిది రామాయణం, మహాభారతం, రాముడు కృష్ణుడు. అందుకే భారతీయులు రాముడు కృష్ణుడు మన ధర్మ కర్మ వీరులు, అంటే మన నిత్య జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఉంటారు అని చెప్పేసి భారతీయులు విశ్వసిస్తారు. రాముడు ఆదర్శ పురుషుడు, అంటే మానవ జాతికి ఏ విధంగా అయితే బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మానవ కర్మలను నిర్వర్తించాలి ధర్మబద్ధంగా అని స్పష్టం చేసినటువంటి అవతారము రామావతారము.
అందుకే రాముడు మనకు పరమ పూజనీయుడు, భారతీయులు అంతరాత్మ శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడి యొక్క అయోధ్యలో శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి అతి గొప్ప కార్యక్రమాన్ని శృంగేరి జగద్గురువుల ఆశీర్వాదంతో బంగారే శర్మ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కర్ణాటక నుంచి రేపు శృంగేరి మఠంకి వచ్చేటటువంటి రథంలో 16 నదుల యొక్క జలములు, 16 నదుల యొక్క మట్టి వస్తుంది. ప్రతి ఒక్క హిందువు ఆ జలాలను, ఆ మట్టిని స్పర్శించి దర్శించి రామనామాన్ని మనసును స్మరించి ఇహలోక సుఖాలు పరలోక భోగాలు పొందాలి అని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎప్పుడు కూడా మనం ముందుంటాము. మాది రుద్రాక్షపల్లి, ఖమ్మం జిల్లా మాతగారిది. అక్కడ ధ్వజస్తంభం ఉండే గుడి లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఒక గుడి అనేది లేదనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని రేపు రామాలయ ప్రతిష్ట కూడా ఫిబ్రవరి 24వ తారీఖున ప్రతిష్ఠించడం జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే ఒక్క శ్రీరామ అనే ఒక్క మాటతో విష్ణు సహస్రనామం చదివినంత గొప్పతనం అని చెప్పి మనందరికీ తెలుసు. రాముడిలో ఉండే ఒక్క రాముడనే కాదు, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వాళ్ళందరినీ కూడా చిరస్థాయిగా మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది రాముడు లాంటి బిడ్డ కావాలని, సీతమ్మ తల్లి లాంటి కోడలు కావాలని, లక్ష్మణుడు లాంటి అన్నదమ్ముడు కావాలని, హనుమంతుడు లాంటి సేవకుడు కావాలని. ఎంత మంచి ధైర్య సాహసాలున్న హనుమంతుడు కూడా ఎప్పుడూ ఆయన పాదాల దగ్గర నిలబడి తన యొక్క వినమ్రంగా తన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నా కూడా ఆయన గుండెలు చీల్చినా కూడా శ్రీరామ నామం అని చెప్పిస్తూ, ఎక్కడ శ్రీరాముడి నామం చెప్పిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటారంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఆ శ్రీరాముడి యొక్క కోటి జలాలు కర్ణాటక నుంచి కూడా రేపు వస్తున్నటువంటి మృత్తిక జలాలు వీటన్నిటిని కూడా స్వామివారు చెప్పినట్టు మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి, నా అదృష్టం ఈరోజు నాకు రామ మందిర నిర్మాణం చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కల్పించాడు. అంటే ఈ కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా శ్రీరాముడు ప్రతి ఇంటికి ఆదర్శవంతులైన శ్రీరాముడి గుడి కట్టించే అదృష్టాన్ని మాకు కలిగించాడు. ఇది చాలా అదృష్టమైన కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయినాక మళ్ళా ఒక ప్రెస్ మీట్ లో మా యొక్క ప్రతిష్ట గురించి కూడా మీకు చెప్తాము. అప్పుడు కూడా అందరినీ తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు అందరికీ కూడా పత్రికా విలేకరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు భీమసేన్ మూర్తి, ఒక ఎన్జిఓలో పనిచేస్తున్నాను. మనకు తెలుసు తండ్రి మాట జవదాటని